శృతి, నువ్వు కూడానా? ఛ, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. బావా, అది అబద్ధం చెప్తోంది. ముందు దాని మాటలు నమ్మకండి. సత్య, ఏంటి కొంచెం కూడా జాలి దయ లేకుండా మాట్లాడుతున్నావు? నేను కూడా ఒక ఆడపిల్లని కన్నదాన్ని, నేను కూడా ఒక తల్లిని. నేను అలా చేస్తానా? అన్యాయంగా ఒక అమ్మాయికి గర్భం పోయేలా చేస్తానా? అమ్మ బాబోయ్, నీ మాటలు వింటుంటే నా వెన్నులో వణుకు పుడుతోంది సత్య. నేను ఆధారంతోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానత్తయ్య. దేవి గర్భంతో ఉన్న విషయం తెలిసే ఈ శృతి బొప్పాయి జ్యూస్ ఇచ్చింది తనకి. నీ మొహం! ముందు ఇది బొప్పాయి జ్యూస్ అని నీకెవరమ్మా చెప్పింది? ఏంటి నీళ్లు నమ్ముతున్నావు? ఇది బొప్పాయి జ్యూసు కాదు, ఇది కర్బూజా జ్యూసు. ఇంగ్లీష్ లో ఏదో అంటారు కదా, ఏంటి దాని పేరు? మస్క్ మిలన్ అమ్మా. మస్క్ రస్క్ ఆ జ్యూసే ఇది. అయ్యో, నమ్మకం లేకపోతే ఎవరో ఒకరు తీసుకొని తాగండి. తప్పుకోండి, ఇవ్వు. అవును సత్య, ఇది మస్క్ మిలన్ జ్యూసే. విన్నావా? ఇప్పుడేమంటావు సత్య? ఎందుకు సత్య నా గురించి మా అమ్మ గురించి ఇలా తప్పుగా మాట్లాడతావు? మంచికి మంచి వాళ్ళకి ఇది కాలం కాదు శృతి. ఇలాగే తప్పుగా మాట్లాడతారు. అర్జున్, అది మస్క్ మిలన్ జ్యూసేనా? నువ్వే తాగి చూడు సత్య. తాగి చూడు. అవును, ఇది కర్బూజా జ్యూసే. మీరే చూశారు కదా వదినా తన వక్ర బుద్ధి. కొంచెం కూడా సిగ్గు లేకుండా మా మీద నిందలు వేస్తోందదినా. ఇలా మన మీద నిందలు వేయాలని ఎప్పటి నుండి ప్లాను. ఇదంతా ఏంటి సత్య? ఎందుకు ఇప్పుడు సుభద్ర శృతిల మీద అన్యాయంగా నిందలు వేస్తున్నావు? ఎందుకు మంచి చేయాలనుకున్న వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? కాదత్తయ్య, అసలు ఏంటంటే బొప్పాయి జ్యూస్ చేసి పెట్టాను శృతి. ఇది నైస్ గా తీసుకెళ్లి ఎలాగోలా ఆ దేవికిచ్చి తాగేలా చేయి. ఇప్పుడేంటి, ఎందుకు నీళ్లు నమ్ములుతున్నావు? సమాధానం చెప్పు. సత్య, అసలు నీకేమైంది? అర్జున్, అది ఇలా చూడండి వదినా, నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. సత్య, ఇలా చూడు, ఇక్కడ ఎవరు దేవికి హాని చేయాలని అనుకోవడం లేదు. ముందు నువ్వు అది అర్థం చేసుకో. ఈ ఇంట్లో అన్ని కరెక్ట్ గా న్యాయంగా జరుగుతున్నాయి. నీ చూపే తప్పుగా ఉంది. ముందు నీ ఆలోచనని మార్చుకో సత్య. ఏదో పొరపాటు పడ్డట్టుంది. తన బదులు నేను సారీ అడుగుతున్నాను. ఎవరూ ఈ విషయాన్ని పెద్ద చేయకండి ప్లీజ్. అర్జున్, నువ్వు రా సత్య, రా. చూడండి వదినా, నా మనసు ఎంతగా బాధపడిందో తెలుసా? నేను దేవి కోసం. సరే సరే, ఎంతటితో వదిలేయండి. దేవి, రా వెళ్దాం. మా సత్యాన్ని సరైన దెబ్బ కొట్టావు. మరి తను చాటుగా వింటోందని తెలిసే ఇది బొప్పాయి జ్యూస్ అని నీతో చెప్పాను. తానే వెతుక్కుంటూ వచ్చి మరి మన వల్ల చిక్కుకుంది. ఇక మీదట రోజుకో ప్లాన్ వేసి తనని ఈ ఇంటి నుంచి తరిమి కొడతాను చూడు. సత్య, కూర్చో. ఎందుకు? నాకు కిచెన్ లో పనుంది అర్జున్. నువ్వు ముందు కూర్చో సత్య. అర్జున్, ఇప్పుడెందుకు తలుపు మోస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. అర్జున్, నా కిచెన్ లో కొంచెం పనుంది. అదంతా పార్వతమ్మ చూసుకుంటారు. నువ్వు సైలెంట్ గా కూర్చో. చెప్పు సత్య, అసలు ఏమైంది నీకు? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకు అత్త, శృతి, అమ్మ మీద అన్యాయంగా నిందలు వేస్తున్నావు ఇప్పుడు? నేను ఎవరి మీద అన్యాయంగా నిందలు వేయను అర్జున్. అది బొప్పాయి జ్యూసే అనుకున్నాను. వాళ్ళు అలానే మాట్లాడుకున్నారు. ఎవరు మాట్లాడుకున్నారు? అది వదిలే అర్జున్, నువ్వు చెప్పినా నమ్ముతావా ఏంటి? సత్య, నువ్వే ఏదో ఒకటి ఎందుకు ఊహించుకుంటున్నావు? నేను తాగి చూశాను, నువ్వు కూడా తాగి చూసావు.
అది కర్బూజా జ్యూసే సత్య. నేనేది చెప్పినా కూడా నీకు అర్థం కాదు అర్జున్. నువ్వు న్యాయంగా చెప్తే నేనే అర్థం చేసుకుంటాను. ఇక్కడ ఎవరూ దేవి వదినకి గర్భస్రావం చేయాలనుకోలేదు, ప్లాన్ కూడా చేయలేదు. ఇది నీ ఊహ సత్య. ఎందుకు సత్య అందరినీ తప్పుడు వ్యక్తులు అనుకుంటున్నావు? అది నాకు అర్థం కావట్లేదు. అవును, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అసలు ఎందుకు నీకు దేవి వదిన మీద అంత అభిమానం? వదినని నువ్వు అరకు పోలీస్ స్టేషన్లోనే కదా మొదటిసారి చూసింది. అవును. మరి ఆమె మీద ఎందుకు నీకు అంత అభిమానం? అభి కంటే నువ్వే ఆమె మీద చాలా అభిమానం చూపిస్తున్నావు. అది దేవి వదిన నీకు ముందే పరిచయం ఉందా? నీకన్నీ ముందే తెలుసు కదా అర్జున్. ఎందుకు ఇలా అనవసరంగా పదే పదే అనుమానిస్తున్నావు? నువ్వు నేను ఒకేసారి తనని అరకు పోలీస్ స్టేషన్ లో కలిసాం కదా. కానీ నాకలా అనిపించట్లేదు. నువ్వు తన మీద ఓవర్ క్యారింగ్ చూపిస్తున్నావు. నిజమే అర్జున్. ఒక అమ్మాయి కడుపులో బిడ్డని మోస్తూ తన తాళి కూడా లేకుండా ఈ సమాజంలో అలాగే పోరాడుతోంది. ఆమె కథ వినగానే నా మనసు చివుక్కుమని చాలా బాధపడ్డాను. మీరు మగాళ్ళు అర్జున్, అంత త్వరగా మీ మనసులు కరగవు. మేమలా కాదు అర్జున్. ఒక అమ్మాయి మనోవేదన, బాధ, నొప్పి అని మాకే అర్థమవుతాయి. అంతేనా? నిజమైన కారణం ఇదేనా? నువ్వే చెప్పు. ఈ ఇంట్లో నేను ఎవరిపైన అభిమానం చూపించడం లేదు. మీ అమ్మ, మీ నాన్న, మీ మామ, మీ అత్త, శృతి, నువ్వు, బావ మీద ఎవరిపైన నాకు అభిమానం లేదు చెప్పు. దేవి అక్క పైన మొదట్లో జాలి, దయ, పశ్చాత్తాపం మాత్రమే ఉండేవి. కానీ తను మీ అన్నని ప్రేమించిన అమ్మాయి, ఈ ఇంటికి పెద్ద కొడులు అని తెలిసిన తర్వాత కూడా తన మీద అభిమానం కలగకుండా ఉంటుందా? ఇది తప్ప అర్జున్? నేనేదో చేయకూడని నేరం చేసినట్టు నన్ను ఎందుకు ఇలా విచారిస్తున్నావు అర్జున్? సత్య ప్లీజ్ రిలాక్స్. నీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ నాకు బాగా అర్థమవుతున్నాయి. కానీ అనవసరంగా నీకొచ్చిన అనుమానం కర్బూజా జ్యూస్ అత్త ప్రేమగా ఇచ్చినా కూడా అది గర్భస్రావం చేసే బొప్పాయి జ్యూస్ అనుకుని దేవి వదిన ఇక్కడికి వస్తే అమ్మ తనని ఏదైనా చేస్తుందేమోనని భయపడ్డాం. ఇదే నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. అదంతా నువ్వు మార్చుకున్నావనంటే ఈ ఇంట్లో సంతోషం, ప్రశాంతత, అనురాగం అన్నీ ఉంటాయి. అనవసరంగా అప్పుడు మిగతా వాళ్ళ దగ్గర చెడ్డ పేరు కూడా రాదు. అర్జున్, ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు ప్లీజ్. నువ్వు ఎలాంటి వివరణ ఇవ్వద్దు. దయచేసి అర్థం చేసుకో. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే సత్య. పక్క వాళ్ళకి చెడు చేసే క్యారెక్టర్ కాదు అనే విషయం ముందు నువ్వు అర్థం చేసుకో. నీ ఆలోచన మార్చుకో, అది చాలు నాకు. గుడ్ నైట్. నువ్వు చాలా అమాయకుడివి బాబు. నా పైన కోపడుతుంది. నన్నెవరు తప్పుగా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే. అది నా పైన నీకున్న అభిమానాన్ని ఎక్కువగా చూపిస్తోంది అర్జున్. అందువల్ల నువ్వు ఎంత కోపడినా కూడా నేను అది భరిస్తాను.